Article number 16. You send the messages, you just do the phone. After sending. అందరికీ నమస్కారం. ముందుగా సుమతి శతకం అంటే ఒక మంచి మాట అనుకున్నాం కాబట్టి సుమతి శతకం. కోమలి విశ్వాసంబును పాములతో చెలిమి అన్యభామల వలపున్ వేముల తీయదనంబును భూమీసుల నమ్మికలను బొంకుర సుమతి అంటే పాములతో స్నేహం, అన్యకాంతలతో సరస్సం, వేపాకు తీయగా ఉంటుంది అని అనుకోవటం, తినక తీయగా ఉంటుంది అది వేరు. మామూలుగా వేప తీయ అని ఎవరన్నా చెప్తే నమ్మటం, అన్నిటికన్నా ముఖ్యంగా స్పెసిఫిక్ గా ఈరోజు మన రెలవెంట్ పాయింట్ భూమీసుల మాటలు బొంకుర సుమతి అని. అంటే భూమీసులు అంటే ఆ రోజుల్లో అంటే ఆయన 13వ శతాబ్దంలో రాసినప్పుడు రాజులని, ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, పరిపాలించే వాళ్ళ మాటలు నీటి మొట్లు వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి 13వ శతాబ్దంలో ఆయన చెప్పిన మాటలను మనం పద్యంగా చెప్పుకుంటున్నాం. నేను పలానా వాడి మాటలు నమ్మండి, పలానా మాటలు వాళ్ళ మాటలు నమ్మొద్దు అని మటుకు చెప్పట్లేదు. అది ఆయన చెప్పింది చెప్పా. ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదు అది మీ ఇష్టం. ఇక ముఖ్యంగా ఈరోజు నిన్న మన రచ్చబండ సమయానికి కోర్టు తీర్పు వస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత నిన్న లేట్ అవర్స్ లో వచ్చింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సుమారు 1 సంవత్సర కాలంగా రచ్చబండలో దాని గురించి చాలాసార్లు మాట్లాడుకోవటం, ఎన్నోసార్లు వారి వ్యతల గురించి మనం చెప్పుకోవటం, ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళ గ్రామంలో పలుకుబడి పెంచుకోవడం కోసం పనులు చేసిన వ్యక్తులు మరి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే మరి కేంద్ర ప్రభుత్వం వారి వాటా నిధులు సింహభాగం అంతా కూడా 75% వాళ్ళు ఇచ్చేదే, వాళ్ళంతా కూడా ఇచ్చేస్తే మరి మనం ఆ అమౌంట్ ఇవ్వకుండా మరి ఈ రకంగా చేయటం అనేది చాలా దురదృష్టం. కానీ భగవంతుడి దయ వల్ల, న్యాయదేవత కరుణ కటాక్షాల వల్ల ఎంతో మంది సుమారు 1100 మంది కోర్టుకి వెళ్ళటం, ఒకరి తర్వాత ఒకళ్ళు అంతమంది వెళ్ళటం, కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నోసార్లు పచ్చి అబద్దాలు మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వటం, దాని గురించి కూడా అబద్దాలు చెప్తున్నారని కూడా మనం చాలాసార్లు మన కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే సుమారు ఒక 4 సార్లు పైన నేను ఆ సంబంధిత శాఖ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో సెక్రటరీ కానీ, మధ్యలో ఒక సెక్రటరీ కూడా మారిపోయారు, 2 సెక్రటరీని, మరి ఆ శాఖ మంత్రి కూడా మళ్ళీ మారటం జరిగింది. గతంలో ఉన్న తోమర్ గారిని కానీ, మళ్ళీ తర్వాత రూరల్ డెవలప్మెంట్ వచ్చిన ఆ మంత్రి గారు, ఆ ఎంఓఎస్ అందరినీ కూడా ప్రత్యక్షంగా కలవటం జరిగింది, గిరిరాజ్ సింగ్ గారిని. సో ఇవన్నీ చెప్పి ఇక్కడి నుంచి కూడా పరిశీలి చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆడిన అబద్దాలకి తందానా అని చెప్పి అనకుండా వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడి నుంచి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం, సరే ఆ చిన్న కాంట్రాక్టర్ల అదృష్టం, చక్కటి ఆర్డర్ 4 వారాల్లో చెల్లించాలని, అలాగే మరి వీళ్ళు ₹2 వడ్డీకో ₹4 వడ్డీకో తీసుకొచ్చినప్పటికీ కూడా కనీస న్యాయం అదంతా కూడా ఇవ్వలేరు కాబట్టి 12% వడ్డీతో సహా 4 వారాల్లో చెల్లించాలని మరి నిన్న ఇచ్చిన ఆర్డర్ చాలా అద్భుతమైన ఆర్డర్. ఈ కోర్టు తీర్పునైనా సరే శిరసా వహించాలని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వీరందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా న్యాయమైన కోరిక. వారు చేసిన పనులకి మరి సంబంధం లేకుండా ఎక్కడెక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు చేయాలో
అక్కడ మనం విజిలెన్స్ ఎంక్వైరీ చెయ్యం. ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేస్తానో లేదంటే ఇంకెక్కడో కాంపౌండ్ వాళ్ళు కడతానో ఇంకోటి ఏదో చేస్తానో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ 2 లక్షల వర్క్ మీద 5 లక్షల వర్కుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ అనేది వినటానికి కూడా హాస్యాస్పదం. ఎక్కడా కూడా పెద్దగా ఎంక్వైరీలు కూడా ఏమీ లేవు, చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు బిల్లులు ఆపేవారు అంటే ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఆ వంక కోసం అలా ఆపడం జరిగింది. సో ది మోరల్ ఆఫ్ ది స్టోరీ, దీని నుంచి నా విజ్ఞప్తి కాంట్రాక్టర్స్ అందరికీ కూడా ఏంటంటే, ఎంతో మంది ఇరిగేషన్ వర్క్స్ కి ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో కూడా లాకులు ఉంటాయి. మరి ఆ కెనాల్ అక్కడక్కడ కూడుకుపోయి ఉంటుంది. ఆ చిన్న చిన్న కెనాల్ రిపేర్ వర్క్స్ చేయాలన్నా కూడా కాంట్రాక్టర్లు ఎవరో నా నియోజకవర్గంలో నేను చూశాను. మరి 10 లక్షలు 15 లక్షలు బాకీలో ఎంతో మంది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో ఆ పర్టికులర్ వర్క్స్ చేయడానికి బయట ఊర్ల నుంచి కూడా బయట జిల్లాల నుంచి కూడా ఎవరో రారు. అటువంటి ఎన్నో పనులు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయినాయి. అలాగే రోడ్డు గుంతల పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు పిలిచినా కూడా బతిమాలినా కూడా ఎవరో రాని పరిస్థితి. ముందు క్యాష్ కొట్టు అంటే గతంలో వర్క్స్ కి ముందు క్యాష్ కొట్టు, దీనికి అండర్టేకింగ్ ఇయ్యని చెప్పి మరి కాంట్రాక్టర్స్ డిమాండ్ చేసే పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సిగ్గుపడవలసిన వ్యవహారం. దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి, టెండర్లు వేస్తే కూడా రాని పరిస్థితి, ఇరిగేషన్ లో కానీ ఇటు R&Bలో కానీ ఎక్కడా కూడా ఆఖరికి హైకోర్టు భవనానికి కూడా టెండర్ పిలిస్తే రాని పరిస్థితి. ఇండియాలో ఎక్కడ మేజర్ వర్క్స్ ఉన్నా సరే మన తెలుగువారే ముందుంటారు. అటువంటిది మన సొంత రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మరి పారిపోతున్నారు అంటే ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి వీళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వండి. ఇవ్వకపోతే ఈ కాంట్రాక్టర్స్ అందరూ కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. మీరు కూడా మీ డీటెయిల్స్ తో హైకోర్టుని అప్రోచ్ అవ్వండి. పనులు చేయించుకుని బిల్లులు ఎగ్గొట్టడం అనేది చాలా దారుణం. మనం ఎందుకులే అని చెప్పి ఎవరికో మనం భయపడి ఇలా కూర్చుంటే మీ జీవిత కాలంలో మీరు తనువు చాలించాలి తప్ప మీ జీవిత కాలంలో డబ్బులు వచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకి వాళ్ళు చేస్తున్న దేనికోసం ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఎవరు ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు నిన్న ఒక 2,000 కోట్లు మళ్ళీ ఫ్రెష్ గా అప్పు చేశారండి. అప్పు చేసి దేనికి ఇస్తున్నారు? కాంట్రాక్టర్లు పనులకు ఇవ్వట్లేదు కదా. మరి 80,000 కోట్ల రూపాయలు మరి కాంట్రాక్టర్ల బకాయిలు ఉన్నాయి. సో రేపొద్దున్న 2-3 రోజుల్లో మా ముఖ్యమంత్రి ఇస్తారన్న ఆసరా ఎవరిది? ఎవరిదో కష్టం. బెల్లం పుస్తులు తాకట్టు పెట్టో లేకపోతే బ్యాంకు దగ్గర అప్పులు చేసో ఇంకోటి చేసో మళ్ళీ అతనికి కాంట్రాక్టర్ 10 కోట్లు పని చేశాడంటే ఆ 10 కోట్లలో మెటీరియల్ ఐటమ్స్ ఉంటాయి ఒక 7 కోట్లు. ఆ 7 కోట్లు ఇసుక సప్లై చేసినవాడు ఉంటాడు, సిమెంట్ సప్లై చేసినవాడు ఉంటాడు, స్టీల్ సప్లై చేసినవాడు ఉంటాడు, మళ్ళీ ఆడెక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి పెట్టుంటాడు. సో ఇలా ప్రజల కష్టాన్ని ప్రజలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుని వాళ్ళతోటి పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మీరు ఇస్తున్న ఆసరా ఎవరికి? ఇవ్వవలసిన స్టాట్యూటరీ పేమెంట్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆసరా కూడా ఇవ్వండి ఇవ్వగలిగితే తప్పులేదు. అంతేగాని నిన్న ఒక మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తాడు, ముఖ్యమంత్రి గారు అనుకున్నారు 40 సంవత్సరాలు దాటిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ మహిళలందరికీ కూడా డబ్బులు ఇస్తాడని. ఓకే, డబ్బులు ఉంటే ఇవ్వండి, సంపాదించి స్టాట్యూటరీ పేమెంట్స్ ఇచ్చి సంపాదించి మీరు ఇవ్వండి. ఆసరా జగనన్న ఆసరా ఇస్తారా లేకపోతే రాజన్న తోడిస్తారా ఇంకేవో ఉన్నాయి, వాటి గురించి వెళ్దాం తర్వాత. ఇంకేమిస్తారన్నది మీరు ఇచ్చుకోండి, సంపాదించి ఇవ్వండి. అంతేగాని ఒకటి పొట్ట కొట్టి ఇంకొకటి పొట్ట నింపుతున్నాను అంటే ఈ క్యూములేటివ్ ఎఫెక్ట్, మీరు డబ్బులు ఇవ్వనందువల్ల మీరు ఇసుక సప్లై చేయనందువల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి.
మీరు ఈ కాంట్రాక్టర్లకు డబ్బులు ఉన్నందువల్ల ఆడి సబ్ కాంట్రాక్టర్ 10 కోట్లు వర్క్ చేశాడంటే 10 కోట్లు క్యాష్ పెట్టాడు కదా. మీరు ఇచ్చిన పేమెంట్ మళ్ళీ అందరికీ ఇస్తాడు. అతనికి వచ్చిన 5% మార్జిన్ 10% మార్జిన్ మన వాళ్ళు తినకపోయింది పోగా అతనికి మిగులుతుంది. 2 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఇవ్వకపోతే ఎవడి సొమ్ము మనం అమ్మఒడిగా ఇస్తున్నాం, ఎవడి సొమ్ము మనం ఆసరాగా ఇస్తున్నాం, ఎవడి సొమ్ము దీవెనగా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఆలోచించుకునే పరిస్థితి. యు క్రియేట్ వెల్త్, యు డిస్ట్రిబ్యూట్ ద వెల్త్. డోంట్ టేక్ లోన్స్ బై ప్లెడ్జింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్ అండ్ గివ్ ఇట్ టు ద పీపుల్. ఇచ్చింది ఏంటి మళ్ళీ మనకి వేరే రూట్లో మళ్ళీ మనకి వెనక్కి తెచ్చేసుకుంటున్నాం అని చెప్పి ఇది అందరికీ తెలిసిన సత్యం. సో మై అపీల్ టు ఆల్ ద కాంట్రాక్టర్స్, చిన్న పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కాంట్రాక్టర్స్ కోర్టుకి వెళ్ళి న్యాయం దక్కించుకున్నారో చూద్దాం. 4 వారాల్లో ఇవ్వాలి. మళ్ళీ దానికి ఎన్ని వంకలు పెడతారో చూడాలి. నీకు ఆసరాకి డబ్బులు ఉన్నాయి, అసలు పని చేసిన డబ్బులు ఇవ్వ అంటే ఆసరా ఓట్లు కొనుక్కోరా? దేనికి? అవసరమే కాదంటలా, బట్ ఇది తర్వాత అది అంతే తప్ప ఇళ్ల సొమ్ముని అందరి సొమ్ముని ఎగ్గొట్టి వాళ్ళకి ఇస్తానంటాం అనేది అది సమంజస నిర్ణయం కాదు. అందరూ కూడా మీరు కోర్టులకు వెళ్ళండి. ఈ రోజు కాకపోతే వీళ్ళెప్పుడు 6 నెలల నుంచి మొదలెట్టారు. వాయిదా 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 వేసి ఈ రోజుకి న్యాయం జరిగింది. కనీసం కోర్టుకి వెళ్తే మీకు 6 నెలలకు 8 నెలలకు న్యాయం జరుగుతుంది. సో ఆ రకంగా ప్రొసీడ్ అవ్వండి. ఇక ఈరోజు రెండో ఇష్యూ, నిన్న కాకినాడ అంటే అందరికీ గంజాయి గుర్తు వస్తుంది, హెరాయిన్ గుర్తు వస్తుంది. నేను హెరాయిన్ గురించి ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే చాలా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు హెరాయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి బయటికి. నేను కాకినాడ గురించి ప్రస్తావించింది, కాకినాడ కార్పొరేషన్లో మరి మా పార్టీకి మరి గతంలో ఒక 8 కార్పొరేటర్లు వచ్చారు. మరి అప్పటి పాలక పార్టీ ఇప్పటి ప్రతిపక్ష పార్టీకి సుమారు ఒక 33-34 మరి సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళ అప్పటి సహా కొలీగ్ భారతీయ జనతా పార్టీ కూడా 2-3 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు పాలకపక్ష నాయకుడు అయిన తరువాత మరి అప్పట్లో ఒక 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే పశువుల మాదిరిగా కొన్నారు. అసలు మీకు విశ్వసనీయత లేదు. ఎప్పుడూ కూడా నేను ఇటువంటి పనులు చెయ్యను, ఎవరైనా వస్తే రాజీనామా చేసే రావాలి తప్ప తీసుకోను అని మా అధ్యక్షులు వారు చెప్పారు అప్పట్లో. సరే 4-5 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. సరే ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎమ్మెల్యేలు, సరే ఒక స్థాయి ఉన్న లీడర్స్ కాబట్టి సరే గుర్తుపడ్డారేమో అని సరిపుచ్చుకున్నాం. మేము కూడా చాలా మంది అడిగారు, మరి విశ్వసనీయత అంటే మరి మీ నాయకుడే కదా, మరి ఏంటి దీనికి సమాధానం ఏం చెప్తామని చెప్పి కూడా అడిగారు. మరి ఓకే సరే కనీసం ఎమ్మెల్యేలు కదా అని అనుకుంటే ఇప్పుడు మరి నిస్సిగ్గుగా మరి కార్పొరేషన్లో కూడా ఇంతమంది కార్పొరేటర్లని మరి నిన్న ఆ పార్టీ నా ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ల మీద వాళ్ళందరి మీద కూడా మరి తిరుగుబాటు చేయించే వాళ్ళందరితో మరి ఉన్న ఆ పార్టీకి ఉన్న ఆ మేయర్ని సరే ఓట్లు ఏదో మరి స్టే ఇచ్చారు టెంపరీగా, ఏదైనప్పటికీ కూడా ఇది రాజకీయంగా మనకి మంచిది కాదు. ఎందుకంటే మొన్నే 90%, 99% ఆ శాతాలన్నీ సరే ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయలేదు, అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ సీట్లు
90% అంటే ఇప్పుడు చరిత్రలో లేని రికార్డు స్థాపించిన తరువాత కూడా ఇంత కక్కుర్తిగా మరి ఆ కాకినాడ కార్పొరేషన్ మన చేతుల్లో లేకపోతే ఏంటి నష్టం? కనీసం మరి మనం ఇన్ని మాటలు చెప్పామే, మనం చెప్పిన మాట తప్ప మరం తప్పమని చెప్పి మరి చెవులు దద్దరిల్లిపోయేలాగా రక్తాలు వచ్చేసేలాగా మనమే చెప్పుకున్నామే మన గురించి మరి ఇప్పుడు మనం చెప్పుకున్న మాటనే మరి ఆల్రెడీ నన్ను ఎంతో మంది ఫోన్ చేసి అడిగారు, మరి రేపో మాపు మరి నేను జిల్లాకి వెళ్తే ఇంకెంతమంది అడుగుతారు, వాళ్ళకి సమాధానం ఏమని చెప్పాలి? కౌన్సిలర్ స్థాయి వ్యక్తులను కూడా, కౌన్సిలర్ స్థాయి అంటే తక్కువ స్థాయి అని కాదు నేను చెప్పేది, బట్ రాజకీయంగా ఒక ఊర్లో రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎమ్మెల్యేలు కావాలి. రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు, అన్ని మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీ ఆయన కాకినాడలో. ఇప్పుడు మనకి ఆ కాకినాడ మేయర్ మన పార్టీలో లేకపోతే మనకి ఏదన్నా నష్టమా? అంటే అసలు ప్రతిపక్ష పార్టీని ప్రజాస్వామ్యంలో ఉంచకూడదు అనేది మన సిద్ధాంతం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. చాలా బాధ అనిపిస్తుంది. కౌన్సిలర్ను కూడా, కార్పొరేటర్ను కూడా మరి మనం ఈ రకంగా అంగడి వస్తువుల్లాగా కొనుక్కోవటం, మరి దానికి కహానీ కిస్మత్కీలు వాళ్ళే వచ్చారు అని చెప్పి చెప్పుకోవటం. గతంలో వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇప్పుడు మనం అదే చెప్తున్నాం. మరి ఏంటి తేడా? అప్పుడు అన్నాం కూడా, అప్పుడు వాళ్ళు మరి ఇలాగా 23 మందిని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి 23 వచ్చినాయి అన్నారు. ఇప్పుడు ఎవరన్నా మరి కాకినాడని మనం ఈ రకంగా కైవసం చేసుకున్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనకి కాకినాడ ఒకటే వస్తుంది, మిగిలినన్ని పోతాయి అని చెప్పి ఎవరైనా అంటే దానికి ఏమని చెప్పాలి సమాధానం? సో దయచేసి ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అనే సూక్తిని నిజం చేయకుండా మనం కూడా ఆచరిస్తే, కొన్నైనా సరే ఆచరిస్తే బాగుంటుంది. లేదంటే మరి ఇంత పెద్ద నాయకుడిని మరి 90% ఎంపీటీసీలు, 96% జడ్పీటీసీలు, 100% జడ్పీ చైర్మన్లు, ఇన్ని కైవసం చేసుకున్న గొప్ప వ్యక్తిగా మీకున్న పేరుని ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్తో మరి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వటం అనేది మరి నిజంగా బాధ అనిపిస్తుంది. మీ మాటల్లో చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి లెట్ us not get into this kind of activity. Go for election. నిజంగానే వాళ్ళు మనసు మార్చుకొని ఆ పార్టీని ద్వేషించి మిమ్మల్ని చూసి ప్రేమించి వాళ్ళందరూ వచ్చేస్తే ఓకే, యూ క్యాన్సిల్, they will get disqualified. If they officially join, you go for fresh election. అంతేగాని ఎంగిల్కూటికి ఆశపడి ఆ కార్పొరేషన్ మనం చేతిలో పెట్టుకున్నందువల్ల ఉపయోగం లేదనేది ఒక పాయింట్. ఇక నిన్న లైట్గా అంటే అప్పటికి బొమ్మలు చూడలేదు, వచ్చినాయి బొమ్మలు. స్వేచ్ఛ, జగన్ గారి ఫోటో, స్వేచ్ఛ, మెన్స్ట్రువల్ హెల్త్ అని చెప్పి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి ₹1 ఇలా జన ఔషధి అనే షాప్స్ అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంచింది. ఎవరైనా సరే, కాలేజీ యువతలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే హైజీన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్తో వచ్చింది. ₹1 అంటే 10 ఉంటే 4 ప్యాడ్లు ఉంటే ₹10, కొంతమందికి ఉచితంగా అలా ఆ స్కీమ్ పెట్టారు. సో మనం కొంచెం ₹1 సబ్సిడీ ఇచ్చి దానికి టైటిల్ ఇచ్చి జగనన్న స్వేచ్ఛ అని, అంటే మరి స్వేచ్ఛ అని ఉంది, జగన్ గారి ఫోటో ఉంది. మరి ఇది జగనన్న స్వేచ్ఛ, జగన్ గారి ఫోటోతో స్వేచ్ఛ అనేది మరి నాకు అంత క్లారిటీ లేదు. బట్ చక్కగా చిరునవ్వుతో ఆయన ఫోటో ఉంది, స్వేచ్ఛ ఉంది, మరి ప్యాడ్స్ ఉన్నాయి. సో
మనకింత అవసరం. చాలా చాలా స్కీమ్స్ కి మన పేరుంది, మన ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఆ మహిళా శాఖ మంత్రి, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ కాబట్టి ఆ మహిళా శాఖ మంత్రి ఇంకెవరి ఫోటో అన్నా ఉంటే మరి కొంచెం బెటర్గా ఉంటుందేమో. మరి ప్రతిదానికి ఇలా ఉంటే ఎంతవరకు బాగుంటుంది. ఇలాగా ఈ ఫోటోల్లో మళ్ళీ ఇంకొకటి ఇదేంటంటే ఫిష్ ఆంధ్ర. ఇక్కడ మళ్ళీ అతనికి ఒక కోట్ వేశారు. ఆ కోట్ మీద మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి ఫోటో, పక్కనే ముఖ్యమంత్రి గారి తండ్రి గారి ఫోటో. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఫైన్, బట్ మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు అంటే ఆయన పేరని మనం అనుకున్నాం కాబట్టి ఓకే. బట్ ఈ రకంగా చేపని తోలు తీసి ఫోటో, మరి వాడు ఒంటిపై అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్దగా కనపడతల్లా, ఇది ఫోకస్ చేయండి, మా సీఎం గారిదే కనపడతా ఉంది. ఇలా మరి ఈ చేపల కొట్లో సీఎం గారు దీనికి ఫిష్ ఆంధ్ర అని ఒక పేరు పెట్టారు. మరి త్వరలో ప్రభుత్వం స్పాన్సర్ చేసి ఏదో పెట్టిస్తారు. మరి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి చేపలు కోయిస్తుందా, మరి చేపల్ని సరసమైన ధరలకి ఆ వ్యక్తికి ఇచ్చి కోయించి అమ్ముతున్నారా, లేక అతను ప్రభుత్వ ఉద్యోగ తెలీదు, ఎవరికి కూడా పెద్ద క్లారిటీ లేదు. బట్ అక్కడ ఈ ఫిష్ ఆంధ్ర అనేది అఫీషియల్ టైటిలే, జగన్ గారి ఫోటో. సో జగన్ అన్న ఫిష్ ఆంధ్ర అనుకోవచ్చు, ఇందాకట్లాగా జగన్ అన్న స్వేచ్ఛలాగా, ఆర్ ఫిష్ ఆంధ్ర విత్ జగన్ గారి ఫోటో అనుకున్నాం. మరి మటన్ ఆంధ్ర, చికెన్ ఆంధ్ర, రొయ్య ఆంధ్ర, పీత ఆంధ్ర, పోర్క్ ఆంధ్ర. మరి ఇలా ఇప్పుడు జనరల్ గా మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చికెన్ మొత్తం బొచ్చంతా తింకి, మరి ఆ సీన్ చాలా మంది బ్రాహ్మణులు ఎవరు చూసినా కూడా కొంతమంది జరుచుకుంటారు. ఇలాగా తోలు తీసి మేకల ఆ కలేబరాలు, మరి పోర్కు, ఇలా రకరకాల ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ షాపుల దగ్గర మన ఫోటో పెట్టేసి చిరునవ్వుతూ ఆ బీభత్సమైన ఆ సీన్ మనకు అవసరమా? ఎవరు చేసుకునే కులవృత్తి అది చేసుకుంటాడు. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తున్నారు ప్రజలకి. కటింగ్ సినిమా టికెట్ లాగా భారం అయిపోయింది కాబట్టి మరి అవి కూడా జగన్ అన్న కటింగ్ మనమే పెడతాం, మటన్ కటింగ్ పెట్టాం. అలా మరి ఎందుకంటే ఎవరెవరో సలహాలు ఇస్తూ ఉంటారు. చాలా బాధ అనిపించింది ఈ ఫిష్ ఆంధ్రాలో ఈ ఫోటో చూసి. రేపు రాబోయే మరి ఈ మటన్ ఆంధ్ర, చికెన్ ఆంధ్రాల్లో ఇలాంటి ఫోటోలు ఉంటే మరి నిజంగా అది మంచి పరిణామం కాదు. వీలైతే ఈ చేపల కొట్టులో కూడా మీ ఫోటో తీయించేయండి. కాదు మీ ఫోటో ఉండాల్సిందే అని చెప్పి మీ మంది మాగదులు ఎవరన్నా చెప్తే దయచేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఈ మటన్ షాపుల్లో, చికెన్ షాపుల్లో తీయించేయండి. ఇది కూడా తీసేయాలనేదే నా కోరిక. కానీ మీ మనసు ఒప్పుకోకపోతే ఎక్కడైనా సరే నో కాంప్రమైజ్ అని. ఎందుకంటే అక్కడ వాడేది కత్తులు, ఆ నరకటాలు అక్కడ చిరునవ్వుతో మీరు చూస్తూ ఉంటే అదొక డిఫరెంట్. ఎందుకంటే మిమ్మల్ని మరి పార్టీ అధ్యక్షుడిగా మరి మిమ్మల్ని నేను ఎంతో గౌరవిస్తాను. మరి అక్కడ ఫోటో ముఖ్యమంత్రిగా మీరు వేసుకున్నప్పటికీ కూడా అది ప్రభుత్వ మద్యం దుకాణం కావచ్చు, ప్రభుత్వ మాంస దుకాణం కావచ్చు. మరి ముఖ్యమంత్రిగా మీరు ఫోటో వేసుకున్నా మరి మాకైతే మా పార్టీ అధ్యక్షుడి ఫోటో ఇలాగా మటన్ కొట్టుల్లో, చికెన్ కొట్టుల్లో తింటారు. మటన్ తినేవాళ్ళు తింటారు. బట్ భోజనం మెల్ల వేసుకుంటాడా? మటన్ తిన్నాడు వేసుకోడు కదా. అలా ఈ ఫోటోలు ఇప్పటికే
అంత అవసరం లేదు, వీటిల్లో అసలు అవసరం లేదు. మరి కొంచెం ఫోటోల విషయంలో అంటే ఇటువంటి వాటి దగ్గర ఫోటోల విషయంలో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లో అంటే ఈ శానిటరీ ప్యాడ్స్, చేపలు, పీతలు, రీళ్లు వీటి దగ్గర ఆ ఫోటోలు పూర్తిగా ఎత్తేస్తే చాలా బాగుంటుంది. ఆర్ అట్లీస్ట్ పెద్ద ఆయన ఫోటో ఎత్తేయమని పెద్ద ఆయన సన్నిహితుడిగా నా కోరిక, ఈ చిన్ని కోరికనైనా మన్నించండి. ఇక ఎవరో పంపించారు, రంజాన్ వస్తే తోఫాలు ఇస్తారు, క్రిస్మస్ వస్తే కానుకలు ఇస్తారు, ఒక హిందువుల పండుగలకు మాత్రం బస్ ఛార్జీలు మోతం మోగిస్తారు అని. ఇక్కడ జస్ట్ రంజాన్కి చెవిరెడ్డి గారు మీరు, మరి క్రిస్మస్ కానుకకి మీరు, ఇలా అంటే ఇటువంటివి చూస్తే మరి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీద విశాల హృదయం, ప్రజల కష్టాలను చూసి తట్టుకోలేరు. సినిమా చూడాలి, కుటుంబంతో సినిమా చూడాలంటే మరి మొదటి రోజే చూడాలి అంటే మరి ఎక్కువ రేట్లు పెట్టి సినిమా చూడాలనుకునే వాళ్ళ కష్టాలు చూసి మీ మనసు కరిగి మరి తక్కువ రేట్లకి సినిమా చూసేలాగా, ఫస్ట్ డే చూసేలాగా సినిమా స్వేచ్ఛ పథకం కింద మరి మీరు పెట్టారు. మరి అదే భావం హజ్ యాత్రకి వెళ్తే డిస్కౌంట్ ఇస్తున్నాం, జెరూసలం వెళ్తే డిస్కౌంట్ ఇస్తున్నాం, అలాగే పండగలకి, హిందువుల పండుగలకి ఆ ఊర్లు వెళ్ళే వాళ్ళకి డిస్కౌంట్ అక్కర్లేదు, ఎప్పుడు అమ్మే రేట్లకే అమ్మమని. ఆ పైన బాధుడే బాధుడు అని గతంలో మనం చెప్పేవాళ్ళం. సరే, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ గురించి రేపేళ్ళు సపరేట్ గా చెప్పుకున్నాం, ఆ బాధుడు గురించి. బట్ బాధుడే బాధుడు అనేది మనం దాన్ని చాలా పాపులరైజ్ చేసాం ఆ పదాన్ని. మరి ఇప్పుడు మనం అదే బాటలో మరి పండుగ వచ్చిందంటే రేపు సంక్రాంతి వస్తుంది, మధ్యలో దీపావళి వస్తుంది, మరి ఆంధ్ర వాళ్ళు బతుకు తీరువు కోసం ఎక్కువ హైదరాబాద్ వెళ్లే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. మరి వాళ్ళందరూ సొంత ఊళ్ళకి రావాలంటే ఈ హిందువుల పండుగలకి మరి దయచేసి సినిమా వాళ్ళ మీద, సినిమాలు చూసే వాళ్ళ మీద ఉన్నంత కనికరం అవసరం లేదు. కానీ ఆ పాత రేట్లనే అంటే గత నెలలో లేకపోతే పండుగ వెళ్ళిన వెంటనే ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేటు ఉంచమని చెప్పి ప్రయాణికుల తరఫున నా విజ్ఞప్తి. ఇక మరి పండగకి వెళ్ళాలంటే 50%, 60% ఎక్కువ. ఇక అన్నిటికన్నా ఇవాళ ముఖ్యమైన అంశం ఒకటి ఉంది, 2 అంశాల్లో ఒక అంశం అమరావతి. ఇది అయ్యాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అమరావతి అనే పాఠ్యాంశం 10వ తరగతిలో ఉంది. అమరావతి ఓకే, ఈ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టుకున్నారు. ఆ పాఠ్యాంశంలో ఒరిజినల్ గా అమరలింగేశ్వరుడు, ఆ స్థల ప్రాశస్త్యం గురించి, అలాగే బౌద్ధారామం, అమరావతిలో ఉన్న స్తూపాల గురించి, ఇప్పుడు ఈ కొత్తగా రాజధానిగా వచ్చిన అమరావతి గురించి పాఠ్యాంశం ఉంటే ఆ పాఠ్యాంశాన్ని తీసేయవలసిన అవసరం ఎవరికి ఉంది? బుద్ధి ఉందా ఈ విద్యాశాఖకి అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనం సరే, మన మనసులో అమరావతి లేకపోవచ్చు, బట్ పైకి మనం చాలా కహానీలు చెప్పాం కదా. సత్యబాబు గారు చెప్పారు కదా, అమరావతి కూడా రాజధాని, 3 రాజధానుల్లో ఒకటి అని అన్నారు. మరి దాన్ని కూడా డెవలప్ చేస్తామని అన్నారు. కొన్ని అది నిజం అనుకుంటే ఉన్న 12 హెడ్స్ లో దీన్ని తీసేశారు తప్ప కనీసం మరి దాని ప్లేస్ లో ఇంకొకటి కూడా మరి యాడ్ చేయలేదు. మరి యాడ్ చేయనప్పుడు దాన్ని తీసేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈజ్ ఇట్ నాట్ ఈవెన్ మీ డొల్ల సిద్ధాంతం ప్రకారం తీసుకున్నా కూడా 3 రాజధానుల్లో అదొక రాజధానే కదా. మీ డొల్ల సిద్ధాంతం ప్రకారం కూడా అది ఉన్నప్పుడు దాన్ని తీసేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? సో దిస్ క్లియర్లీ షోస్ ది మీన్నెస్ ఆఫ్ ద పీపుల్. మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందో, బట్ ఇది తప్పు. ఎందుకంటే మన రాజధాని 3 అమరావతి ఒకటి అని మీరు చెప్పారు కాబట్టి దాన్ని తీసేయటం అనేది ఇంకొక టాపిక్ వేరే
ఏమీ పెట్టకుండా ఉన్నదాన్ని తీసేయటమే ఈ సంవత్సరం విద్యా విధానంలో భాగంగా అలా చేయటం అనేది నిజంగా తప్పు. ఇది మన పాలసీలో ఉన్న డొల్లతనాన్ని, కొంతమంది మెదడులో ఉన్న డొల్లతనాన్ని, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది మీ సొంత ఐడియా అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఎవరో కూడా ఇటువంటి తిక్కుమాలిన దరిద్రపు ఆలోచనలు మీ స్థాయిలో వస్తాయని నేను అనుకోను. కానీ ఎవడో పనికి మాలినోడికి వచ్చిన ఆలోచనని, ఈ అమరావతి పాఠ్యాంశాన్ని తీసేయాలని ఒక పనికి మాలిన వాడికి వచ్చిన ఆలోచనని మీ ఆలోచనగా ప్రజల్లోకి వెళ్తుంది అంటే మరి మాలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు బాధ అనిపిస్తుంది. ఇది తక్షణం మళ్ళీ దాన్ని పాఠ్యాంశంగా ఉంచండి. అలాగే ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో హెడ్లైన్స్ వచ్చినాయి. ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు మనకి ఒక డెవలపింగ్ సిటీకి, రాష్ట్రానికి ఒక సిటీకి అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసే అవకాశం ఉంది. మరి గతంలో ఎన్నో వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు. సుమారు 40 నుంచి 50 వేల కోట్లు ఆల్రెడీ వేరే స్టేజెస్ లో పని జరిగిందని కూడా హైకోర్టులో అఫిడవిట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ 1000 కోట్లు మనం తీసుకుని, ఎందుకంటే మీరు చెప్పిన, ఇందాక అనుకున్నాం కదా, మీరు చెప్పిన డొల్ల సిద్ధాంతం ప్రకారం కూడా అమరావతి రాజధానిగానే ఒక రాజధానిగా ఉంది. కాబట్టి ఈ ఆగిపోయిన రోడ్లకు కానీ, ఈ ఆగిపోయిన చాలా చోట్ల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఆ 1000 కోట్లు అనేది ఇట్స్ ఏ గ్రాంట్, ఇట్స్ నాట్ ఏ లోన్. అంటే మనం అప్పులు చేయడానికి అలవాటు పడ్డాం కానీ గ్రాంట్లు తీసుకుంటానికి మరి అలవాటు పడలేదు. ఏంటో మరి అప్పే కావాలి నాకు, నువ్వు ఫ్రీగా ఇచ్చినా నాకు వద్దు, నాకు అప్పే కావాలి, నేను దాన్ని ఫ్రీగా ఇవ్వాలనేది మన సిద్ధాంతం. మరి మాకైతే అర్థం కావట్లా. ప్లీజ్ ఫోకస్, కీప్ అన్ ఆఫీసర్ ఆన్ దట్. మా సహకారం కావాలంటే ఇక్కడ మేము కూడా సహకారం అందిస్తాం. కావాలి అంటే మా సహకారం తీసుకోవాలనే సంగతి మా క్లారిటీ ఉంది. బట్ అవసరమైతే ఇస్తాం. 1000 కోట్లు అమరావతికి మీరు దయచేసి తీసుకొని కొన్ని పనులైనా సరే కంప్లీట్ చేస్తే 3 రాజధానుల్లో అయినా ఒకటిగా, ఎలాగో అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ద సింగిల్ క్యాపిటల్, నాట్ యూ. ఎనీ ఫోర్స్ ఆన్ ద ఎర్త్ కెన్ స్టాప్ ఇట్, దట్ ఈస్ వెరీ క్లియర్. బట్ స్టిల్ మీరు అనుకున్నదే జరుగుతుందన్న ఒక అపనమ్మకంలో మీరు ఉన్నారు కాబట్టి, ఆ అపనమ్మకంలో కూడా ఆ 3 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉంది కాబట్టి శాసన రాజధానిగా మరి ఆ 1000 కోట్లు తీసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సాధ్యమైనంత మేరకు కంప్లీట్ చేసి పాఠ్యాంశాన్ని తొలగించినట్టుగా ఇస్తానన్న 1000 కోట్లని కూడా తీసుకోకుండా ఆ నిధుల్ని వ్యర్థపరచకుండా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందనేది మరి మీకు నా విన్నపం. ఇక ఒక ఐటమ్, సున్నితమైన ఐటమ్, నిన్న కూడా మాట్లాడాం. కానీ ఈరోజు సాక్షిలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి ఎల్లో వైరస్ అని ఒక వార్త వచ్చింది. ఎల్లో వైరస్ ఏంటో, బ్లూ వైరస్ ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వేరే పేపర్లో వస్తే అది ఎల్లో వైరస్, సాక్షిలో వచ్చిన, TV9లో వచ్చిన, మరి ఇంకొక 10లో వచ్చిన, ఎక్కడొచ్చినా మరి దాన్ని బ్లూ వైరస్ అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఇలాగా పెడుతున్నారు అనేది మరి అది ఎవరికి అర్థం కాని అంశం. దీనికి ఏంటంటే ఈ సాక్షి పేపర్లో ఇచ్చిన వివరణ, డిక్షనరీపై అసత్య ప్రచారాలు, దానిలోని గాడ్ అనే పదానికి అర్థం మార్చేశారంటూ విషయం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న టీడీపీ గ్యాంగ్. ఓకే, నిన్న నేను కూడా దీని గురించి మాట్లాడాను కాబట్టి దీనికి సంజాయిషి నా సైడ్ నుంచి ఇవ్వవలసిన అవసరం, అంటే సమాధానం ఇవ్వవలసిన అవసరం, సంజాయిషి కోరవలసిన అవసరం కూడా, అర్హత కూడా మాకుంది. ఎందుకంటే చెప్తా, వీళ్ళు చెప్పింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఓకే, అది 19వ శతాబ్దంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ఓకే ఆ పదాలు ఉంటాయి. ఎవరో మన శశి తరూర్ గారి లాగా, జైపాల్ రెడ్డి గారి లాగా అలాంటి పదాల కోసం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఒక కఠినతరమైన ఇంగ్లీష్ కి అందరికి అర్థమయ్యేలాగా అది ఇంగ్లీష్ టు ఇంగ్లీషే
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు రాసుకున్నారు. సో దాన్ని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తర్జుమాలు చేసుకున్నారు. కావలసిన ఆ పుస్తకం కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. తర్జుమా చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా కాదు. గాడ్ అంటే అతను పెట్టుకున్న డెఫినేషన్ కి గాడ్ అంటే జీసస్ క్రీస్తు లేకపోతే మొహమ్మద్ ప్రాఫిట్ అని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా రాయలే. ఆడి దేశాని కోసం తయారు చేసుకున్న దాన్ని ఇక్కడ ఎవడో ఆ ట్రూ ట్రాన్స్లేషన్ ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఆడేం పుస్తకాలు అందరికీ విద్యార్థులకు పంచలేదే. 38 ఏళ్ళ నుంచి ఉందంటారు మీరు. 38 ఏళ్ళ నుంచి ఎవడో 4 పుస్తకాలు అచ్చేసుకుంటే అచ్చులో ఉండొచ్చు. అది ఎవరో ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు చేసి ఉండొచ్చు. దాన్ని విద్యార్థులందరికీ పంచమన్నారా? గతంలో ఎవరైనా గత ముఖ్యమంత్రుల ఫోటోలు వేసుకుని ఇవన్నీ విద్యార్థులకు పంచారా? ఎందుకు మిస్లీడ్ చేస్తారు మై డియర్ సాక్షి? ఎందుకు మిస్లీడ్ చేస్తారు ప్రజల్ని? ప్రజలన్నా వెర్రిపప్పలా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ పుస్తకాలు వేశాడా? అవి నువ్వు కొనుక్కున్నావా? వీళ్ళందరికి ఇస్తావా? ఏంటిది? అదే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళు నేను అందరికీ కూడా నా గ్రూప్స్ అన్నింటిలో కూడా సర్క్యులేట్ చేశా. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చాలా స్పష్టంగా ఒరిజినల్ టెక్స్ట్ లో కూడా సబ్సిక్వెంట్ గా కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అది నేను ఈరోజు మొత్తం అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగింది. అందులో చాలా స్పష్టంగా గాడ్ అంటే ఇది కనపడదు. మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సెంటెన్సెస్ అని చాలా క్లియర్ గా గాడ్ a superhuman being or spirit worshipped as having power over nature or human fortunes, a deity. అందులో ఉంది. ఇప్పుడు ఫర్ హిందూస్ గాడ్ విష్ణు, బుద్ధిస్ట్ స్ట్రైవ్ ఫర్ ఎ డీప్ ఇన్సైట్ ఇంటూ ద ట్రూ నేచర్ ఆఫ్ లైఫ్ అండ్ డు నాట్ వర్షిప్ గాడ్స్ ఆర్ డైటీస్. బుద్ధిజంలో గాడ్ అంటే ఒక డీప్ ఇన్సైటే తప్ప ఏ వ్యక్తి కాదు. జైనిజంలో కూడా మోరల్లెస్ దానికి అటు ఇటుగా ఉంటుంది. హిందూస్ ఆర్ ట్రూలీ మోనోథీస్ట్ బట్ వర్షిప్ మెనీ గాడ్స్ అండ్ గాడెసెస్ అండ్ సీ ది సేమ్ గాడ్ ఇన్ దెమ్. అంటే మనం జంతువుల్లో కూడా పక్షుల్లో కూడా దేవుణ్ణి చూస్తాం. పక్షులు జంతువులు అందరినీ కూడా మనం సమానంగా చూస్తాం. అలా in the Vedic disclosure, the cognitive centers are called the devatas or devas, deities or gods. So చాలా స్పష్టంగా ఉంది అందులో. ఆ చదువుకుని కూడా చదువుకుంటాడు. ఇలాగా ఎవడో అచ్చేస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ట్రాన్స్లేషన్ ఆ అచ్చేసిన పుస్తకాలని ఈ స్కూల్లో ఇచ్చి మన ఫోటో వేసుకుని వెనకాల ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నది ఇంగ్లాండ్ లో. ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఇట్ ఈస్ ఎ ప్రొటెస్టెంట్ డామినేటెడ్ క్రిస్టియన్ కమ్యూనిటీ కంట్రీ. ఓకే, వాళ్ళు అక్కడ వాళ్ళ కోసం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లో రాసుకున్నదాన్ని మళ్ళీ ఈ రీజనింగ్ ఇచ్చి, మళ్ళీ సాక్షిలో రీజనింగ్ ఇచ్చి, మళ్ళీ దాన్ని కొంతమంది సమర్థించి ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉందా? ఆ పుస్తకం ఇచ్చేటప్పుడు అటువంటివి చూసినప్పుడు మనం సెక్యులరిజం ని ఫాలో అవుతున్నాం కాబట్టి, మనం ఆంధ్రదేశంలో ఉన్నాం కాబట్టి, వాళ్ళు సబ్సిక్వెంట్ గా ఇచ్చిన దాంట్లో గాడ్ అంటే ఏమని ఉంది? సి, గాడ్ ఈజ్ సూపర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సెన్స్ మనకన్నా గొప్పవాడు దేవుడు. అదే ప్రజల విశ్వాసం. కొంతమంది ఆ దేవుడికి జీసస్ క్రైస్ట్ అని పెట్టుకున్నారు పేరు. ఒక రిలీజన్ వాళ్ళు అల్లాది ఆల్మైటీ అని పెట్టుకున్నారు. గతంలో అటు చెంగిస్ ఖాన్ అన్నవాళ్ళు ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఆకాశాన్ని దేవతగా ఆరాధించారు. ఇఫ్ యు గెట్ ఇన్ టు గ్రీక్ మైథాలజీ, వాళ్ళు కొన్ని పవర్ఫుల్ జంతువుల్ని ఆరాధించారు. సో అలా ఎవరి కాలికి సిద్ధాంతం ఉంది. మీకు నచ్చిన డెఫినేషన్ ఏదో పుస్తకంలో మీకు దొరికితే ఆ పుస్తకాలను అచ్చేసి అందరికి పంచేసి మరి
ఎందుకు చేశారు అనేది అందరికీ అర్థమవుతుంది, అర్థమైంది కూడా. దీన్ని ప్రొలాంగ్ చేసి మళ్ళీ సాక్షిలో ఆ వైరస్ అని ఈ వైరస్ అని అసలు వైరస్ ని మన వైరస్ ని బయట పెట్టుకోవడం అనేది అది అంత సమంజసం కాదు అని మరి నాకు అనిపించింది. అవసరం లేని దాన్ని మీరు ఇలా ఈ రకంగా మనం ఇలా చేసుకుంటున్నామని బాధ కూడా అనిపించింది. సో మరి ఈరోజు ఇంకా మా కేసు రావాలి, ఐటెం నెంబర్ 16. మరి అది వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. మరి సజ్జల గారిది ఏమైందో ఒకసారి ఐటెం నెంబర్ 16 వచ్చిందా లేదా అన్నది. సరే, ఈలోపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. గ్రేట్ ఆంధ్ర జాయిన్ అవుతాం, దీన్ని ఎట్లా చూస్తారు? హలో సార్, వచ్చిందా? హలో. సో సాయి రెడ్డి గారిది ఆయన క్రికెట్ లో పోతున్నారు అంటారు సార్. హలో, ఏమైంది? నోటీస్ ఇచ్చారా? ఓకే 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 సార్, అలాగే నేను అదే రచ్చబండ మధ్యలో ఉన్నా. అది కాదు. సో పెద్దలు సజ్జల గారు మీద చెప్తా, దానికి వస్తాను. ఈలోపు తాజా వార్త. సజ్జల గారు డబుల్ యాక్షన్ కుదరదు అని చెప్పి ఏదో ఒక మోనో యాక్షన్కి డిసైడ్ అవ్వాలి తప్ప మరి ఒక పక్కన ప్రభుత్వ దగ్గర జీతం తీసుకుంటూ, నేను ప్రభుత్వం జీతం తీసుకోకముందు నేను పార్టీకి జనరల్ సెక్రటరీని, మీకు తెలుసో తెలీదో అని చెప్పి ఎస్వి రంగారావు స్టైల్లో ఆయన గతంలో గంభీరంగా చెప్పారు. దాన్ని ప్రశ్నించడం జరిగింది. సరే, చాలా కాలాతీతమైంది. మొత్తం మీద ఈ రోజు ఐటమ్ వచ్చింది. అక్కడ ఆ సీసీఏ రూల్స్ వైలేషన్ అని చెప్పి చెప్తే, ఆ సీసీఏ రూల్స్ అక్కడ ఆ సమయానికి జడ్జి గారి వద్ద అందుబాటులో లేకపోవడంతో అది ఆఫ్టర్ దసరా వెకేషన్ పోస్ట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది మరి సర్వీస్ రూల్స్. సో కాబట్టి ఎక్కడున్నా సరే నేను దేని మీదైనా మాట్లాడవచ్చు అనే దానికి మరి డెఫినెట్ గా తెరపడుతుందేమో చూద్దాం. ఆయన కూడా ఆవేశం ఎక్కువ కాబట్టి మరి వాళ్ళు ఉన్న ప్రెస్ మీట్ లో దాని గురించి మళ్ళీ నా ఇష్టం అని చెప్పి అంటారేమో కూడా చూద్దాం. ఇక మా ప్రాక అంటే మొన్నటిదాకా జాకా అనేవాడిని, మరి అంటే జాతీయ కార్యదర్శి అని, ఇప్పుడు మరి మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఓన్లీ ప్రాంతీయ పార్టీగానే మేము గుర్తించామని చెప్పి మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి జాకా అంటే కొంతమందికి అబ్జెక్షన్ ఉండవచ్చు కాబట్టి ప్రాక అంటాను. సో మా ప్రాకా గారు మీద మరి మొన్న నా మీదే రాశారు గ్రేట్ ఆంధ్ర. మరి ఇవాళ మా ప్రాకా గారు కూడా ఆయన మా పార్టీకి గుడ్ బై చెప్తారేమో అన్నట్టు మరి ఒక కథనం వచ్చింది. మరి నిజం కాకూడదు, ఎందుకంటే ఎంతో అంకిత భావంతో మా పార్టీకి పనిచేసి మరి నిరంతరం మా ముఖ్యమంత్రి గారికి తోడు నీడగా ఉంటూ మరి పార్లమెంట్ లో కూడా మరి సాధ్యమైనంత వరకు అన్ని పదవులు కూడా మరి ఆయనే అనుభవిస్తూ, ఆఫ్ కోర్స్ కష్టాల్లోనూ పంచుకుంటున్నారు. అలాగే మరి అన్ని కేసుల్లో కూడా మరి ఆయన ఎటుగా ఉన్నారు, కష్ట సుఖాల్లో మా ముఖ్యమంత్రి గారితో ఉన్నారు. కాబట్టి వారు మా పార్టీలోనే ఉంటారు, ఉండాలి అని నేను భావిస్తున్నాను. మరి గ్రేట్ ఆంధ్ర అంటే మరి జనరల్ గా మా పార్టీని అతిగా ప్రేమించే పత్రిక. ఆ పార్టీ వాళ్ళ సంపూర్ణ సహకారాలు కూడా దానికి ఉంటాయని చెప్పి కూడా అందరూ అంటూ ఉంటారు. మరి మొన్న నా గురించి చేసినట్టున్నారు, ఇది నిన్న వేసినట్టున్నారు. నా గురించి కూడా అడిగితే క్లారిఫికేషన్ ఇచ్చాను.
అందులో రాసిన ఒక అంశం, మరి నా మీద అయ్యో కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీ అసలు కేసులు ఉంటే అసలు బీజేపీ వాళ్ళకి చాలా కోపం వస్తుంది, సో కాబట్టి మరి వారిని దగ్గరికి తీసుకోవాలని అన్నారు. సరే బీజేపీ గురించి సరే, పార్టీలు మనకు అనవసరం. జాతీయ పార్టీ ఇట్స్ ఎ నైస్ పార్టీ హెడెడ్ బై ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై గాడ్ ఫాదర్. సో అది పక్కన పెడితే మరి 2 కేసులు 3 కేసులు ఉన్నా మరి నన్నే చేర్చుకోరని చెప్పి మరి కామెంట్ చేసిన గ్రేట్ ఆంధ్ర మరి ఈ రకంగా మరి ఎందుకు రాసింది అనేది మరి నాకైతే అది అర్థం కాని విషయం. ఎలాగా నా మీద రాసిన ఐటెం తప్పుడు వార్త రాశారో మరి ఎవరో ప్రోద్బలంతో, అలాగే ఇది కూడా దీని వెనక ఎవరిదన్నా ప్రోద్బలం ఉండి వాళ్ళు రాసుంటారేమో కానీ అది నిజం కాదు. డెఫినెట్ గా మా ప్రాకా గారు మా పార్టీలోనే ఉంటారు. మళ్ళీ కూడా ఆయన రాజ్యసభ మా పార్టీ నుంచే అవుతారు. మళ్ళీ కూడా అవైలబుల్ గా ఉన్న పోస్టులన్నీ కూడా ఆయనకే ఉండాలని ఉంటాయని కోరుకుంటున్నాను. అది నా వెర్షన్. మరి చూద్దాం నా వెర్షన్ కరెక్ట్ అవుతుందో, గ్రేట్ ఆంధ్ర వెర్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఇంకా సార్ ఇంకేం ప్రశ్నలు లేవా? అంతేనా? ఎవరి ప్రశ్నలు అయితే లేవుగా. సరే, సజ్జల గారిది ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా మంచి మంచి విషయాలు, కొత్త కొత్త మొట్టికాయలు, ఇంకా ఏదన్నా మంచి మంచి సూచనలు చేయాలి అంటే మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.